పార్లమెంట్లో నమాజ్ అయినా చేస్తాను కానీ వందే మాత్రం పాడే ప్రసక్తే లేదని ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే స్పష్టం చేశాడు. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఈ ఎంపీ నేను వందే మాత్రం పాడను, నమాజ్ చేయమంటే పార్లమెంట్లో చేస్తానని పార్లమెంట్ ఆవరణలోనే పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నాడు. నా మతం నాకు అది ఆదేశాలు ఇవ్వలేదు, నా మతం ఏం చెప్తే నేను అదే చేస్తాను. భారత రాజ్యాంగం అంటే వీళ్ళకి గౌరవమేనంట. రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను దీన్ని ఉల్లంఘించినట్లు కాదు, మా యొక్క హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు అన్న విధంగా మాట్లాడుతున్నాడు. వందే మాత్రం భూదేవతని పొగిడినట్లు అవుతుందంట. వందే మాత్రం 6 చరణాలు పాడితే మీకు అర్థమవుతుందా ఈ దేశం పరిస్థితి ఏంటో? ఇప్పుడు ఒక్కొక్క చెత్త వెధవ ఎవడో మాట్లాడు దీని గురించి, ఏ విధవ మాట్లాడు దీని గురించి. వందే మాత్రం పాడడానికి వీళ్ళకి ఏంటి నొప్పి? ఇప్పుడు భూమి, సూర్యుడు, నీరు, అగ్ని, ఆకాశం ఇవన్నీ మనకి ప్రత్యక్ష దైవాలు కదా. మనం ఎప్పటి నుంచో వీటిని మతాలకు అతీతంగా పూజిస్తున్నాం. కానీ మనం పూజిస్తున్నాం కాబట్టి ఇవేమొచ్చేసి హిందువులకి చెందినవి. మరి వీటిని ఎందుకు వీళ్ళు సేవించాలి? నీరు తాగకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడైనా బ్రతుకుతాడా? అగ్ని లేకుండా బ్రతుకుతాడా? సూర్యుడు లేకుండా బ్రతుకుతాడా? వాయువు లేకుండా బ్రతుకుతాడా? ఆకాశం లేకుండా బ్రతుకుతాడా? మరి ఇప్పుడు అది దేవతలను పూజించినట్టు కాదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కాంగ్రెస్ ఏ విధానమైనటువంటి ఇచ్చేస్తుందో చూడండి. వందే మాత్రం ఆ రోజే ముక్కలు చేశారు. అసలు గాంధీ ఆ రోజే ముక్కలు చేశాడు. మనకు కనిపించే 3 ముక్కలే. అసలైనటువంటి వందే మాత్రం వెనక్కి ఉంది, దాన్ని పూర్తిగా త్యజించేశారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఇంకా ఉంది. అందుకే మనం ఎప్పటికైనా సరే హిందూ దేశంగా దీన్ని ప్రకటించాలి. సెక్యులర్ దేశమే ఇది, లౌకిక దేశంగానే ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్ లౌకిక దేశమే అంటున్నారుగా, బంగ్లాదేశ్ లౌకిక దేశమే కదా. మరి ఈరోజు మీరు వరల్డ్లో ఎన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి అంటే, ఇస్లామిక్ కంట్రీస్ అంటే 57 వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు వస్తున్నాయి? అవి సెక్యులర్ దేశం అని రావాలి కదా. హౌ మెనీ క్రిస్టియన్ కంట్రీస్ అని అంటే 120 వస్తున్నాయి. హౌ మెనీ ఇస్లాం కంట్రీస్ అంటే 57 వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అవి? మరి ఇప్పుడు అమెరికా ప్రజాస్వామ్య దేశం అయితే, యూరప్ దేశాలన్నీ ప్రజాస్వామ్య దేశాలు అయితే, మరి క్రిస్టియన్ దేశాలని ఎందుకు వస్తున్నాయి? అలాగే మనం కూడా హిందుత్వమే, హిందూ దేశం అని ప్రకటించినంత మాత్రాన ఇదేం సెక్యులర్ దేశం కాకుండా పోదు. ఒక్కొక్కడికి ఎందుకు నొప్పి వస్తుంది? అక్కడ లేనటువంటి బాధ ఇక్కడ ఎందుకు? ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని పెద్దదిగా వ్యతిరేకిస్తుంది రేపు ఖచ్చితంగా, హిందుత్వ దేశంగా ప్రకటించకూడదు అని. మరి ఆ దేశాలన్నీ లౌకిక దేశాలనే పేరుతో క్రిస్టియన్ దేశాలుగా ఉన్నప్పుడు మనం కూడా లౌకిక దేశం అనే పేరుతో హిందుత్వ దేశంగా ఎందుకు ఉండకూడదు? కాబట్టి నెక్స్ట్ 2029లో బీజేపీకి కనీసం 380 నుంచి 420 స్థానాలు ఇస్తే అప్పుడు మనం చేయాల్సిన డిమాండ్ ఏంటంటే దీన్ని హిందుత్వ దేశంగా ప్రకటించడం. ఇక్కడ ఉన్నటువంటి చాలా సంస్థల్ని నిషేధించాలి. పాకిస్తాన్లో హిందువులు ఈరోజు బిక్కు మనకు బ్రతుకుతున్నారు. బంగ్లాదేశ్లో ఇంకా హిందువుల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. మరో 5 సంవత్సరాల్లో వాళ్ళని లేకుండా చేసేస్తారు. షేక్ హసీనా భారతదేశం వచ్చిన తర్వాత అక్కడ దాదాపు 30,000, 32,000, 33,000 కుటుంబాలు మొత్తం హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయి ఇస్లాంలో చేరే. ఎందుకు? భయానికి భయపెట్టారు, చంపేస్తామన్నారు, చంపేశారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కుటుంబ సభ్యుల్లో వీడిని చంపేస్తామంటే ఏం చేస్తారు? ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోగలరేంటి? సో ఆ విధంగా మతం మారుతున్నారు. దీన్ని ఎవడో ప్రశ్నించడం. కాబట్టి రేపు ఇక్కడ 8-9 కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ పెళ్లిళ్ళు చేశారు, పిల్లలు అంటున్నారు. కాబట్టి మనం వెంటనే మారాలి. మనలో మార్పు రాకపోతే ఇంకా మీరు ఉనికినే కోల్పోతారు. ఇక మన ఇష్టం, మీ ఇష్టం.